వచనం వరకు మనం గమనిస్తే ఏది కూడా దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేదు అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఈరోజు తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నీ జీవితంలో నిన్ను ప్రేమించేవారు లేరు అనుకుంటున్నాను. నిన్ను ప్రేమించేవారు మోసం చేసి దూరం అయిపోయారేమో. నీకు నమ్మకంగా ఉండవలసిన వారు అపనమ్మకంగా ఉన్నారేమో. నిన్ను మర్చిపోయారేమో. నీ ప్రేమాప్యతలు మర్చిపోయారేమో. కానీ నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ సిలువని నువ్వు చూసినప్పుడు దేవుని యొక్క ప్రేమ నీ జీవితాల్లో గుర్తు రావాలి. ఆయన చేసిన వాగ్దానము నీ జీవితాల్లో గుర్తు రావాలి. తల్లి అయినా మరువును కానీ ఆ దేవుడు మర్చే దేవుడు కాదు. నీ పేర్లు నా పేర్లు ఆయన అరిచేతిపై చెక్కి ఉన్న దేవుడు. అందుకే మత్తయి సువార్త 25:33 పరంగా రాయబడ్డ మాట మీరు గమనిస్తే 2 వైపులు ఉంటాయి. దేవుణ్ణి అంగీకరించిన వారు, దేవుణ్ణి తిరస్కరించిన వారు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ చేతిపై ఉన్నావు ఒక్కసారి నువ్వు గమనించు.